అయితే మటుకు 60 లీటర్స్ పర్ ప్లాంట్ ఎవ్రీ ప్లాంట్కి ఇస్తాం. లాస్ట్ ఇయర్ 330 రూపీస్ ఉండేది, వాళ్ళు 400 డిమాండ్ చేసినా మా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. అన్ ట్రాన్స్పోర్ట్తో మండికి పంపిస్తాం. అదే బాగా ఎక్కువ ఉందనుకోండి, వాడే లారీలు డైరెక్ట్గా ఇక్కడికి పంపిస్తాడు. ఏం మిగలకుండా అయిపోయేలాగా ఉంటుంది, అసలు అలా అయిపోతుంది. తెలిసిపోతుందండి మీకు సమ్మర్లో ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు క్రాప్ పడిపోతుంది. నమస్కారం వంశీ గారు. మనకి చూస్తుంటే అసలు నేను వచ్చేటప్పుడే దారిలోనే చాలా రకాల తోటలు కనిపించున్నాయి. అందులో జామ్ ఒకటండి ఎక్కువ మొత్తంలో నేను చూసిన వాటిలో ఎక్కువ కనిపించింది. అసలు ఎంత ఉందండి ఇది? ఓన్లీ జామ్ మాత్రమే ఎంత సాగు చేస్తున్నారు? 26 acres సాగు చేస్తాం మేడం. ఇప్పుడు 26 acres అండి. ఓహో, ఏం రకం అండి? ఇది పింక్ వెరైటీ మేడం. ఇది బేసిక్గా జ్యూస్కి వెళ్తుంది ఇది. ఓకే. సో యూజువల్గా అసలు జామ సాగు అంటే ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటారండి మొక్కలు? అంటే డిపెండ్స్ అండి. కొందరేమో హై డెన్సిటీ చేస్తారు. ఇది మాది హై డెన్సిటీ కింద లెక్క. ఇది ఆల్మోస్ట్ 15 అడుగులు చెట్టుకి ఇదండి. 15 అడుగులు. మొత్తం 15x15 ఎలా? 15x15 ఓవరాల్ గా సమానంగా ఉంటుంది. ఇలా ఒక లైన్ కూడా వేయొచ్చు అండి స్ట్రైట్ గానీ. అప్పుడు ఏంటంటే కొంచెం ట్రాక్టర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మాది ఇది ఆ స్ట్రైట్ లైన్ లో వేయలేదు. ఇవన్నీనేమో ఇలా హారిజాంటల్ గా వేసారు. సో దీంట్లో లోపల ట్రాక్టర్లు లేదని అంతా మనుషులతో చేయించుకోవడమే. ఇప్పుడైతే మీరు మొత్తం మనుషులతోనే, మ్యాన్ పవర్ తోనే చేపిస్తున్నారు అంతా. మ్యాన్ పవర్. జనరల్ గా అసలు పర్ ఎకర్ కనుక మాట్లాడుకుంటే, ఓన్లీ ఒక ఎకరం గురించి మాట్లాడుకుందాం, ఎంత ఖర్చు అవుతుందండి ఇప్పుడు మొక్కలు తీసుకురావడం కానీ? అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాటిని? అంటే మొక్క 60 రూపాయల నుంచి 70 రూపాయలు మేడం ఒకటి. ఒక మొక్క ఎకరానికి ఎన్ని పడతాయి? సో మాకు ఎకరానికి ఆల్మోస్ట్ 450 నుంచి 500 మొక్కలు వేసాం మేడం. 450 మొక్కలు పడ్డాయి. 450 అనుకోవచ్చు. ఇంకా 450 మొక్కలు ఒక ఎకరానికి పడినాయి. మొక్కలు వేసేటప్పుడు మీరు ఎలా అండి దానికి ఏమన్నా? గొంతు తీస్తామండి. తీసి ఫస్ట్ మొక్క వేసినప్పుడు కంపల్సరీగా పేడగత్తం వేసి, సో నెక్స్ట్ చేవల మందు, అది చేవలు రాకుండా చేవల మందు వేసుకుంటాం. సో అండ్ బేవనండి కూడా వేస్తామండి. అంటే చేవ గట్ట ఏమన్నా న్యాచురల్ గా పోవడానికి అది వేసి అప్పుడు మొక్క వేస్తాం. అదే వేప పిండి కూడా వేసేసి మొత్తం మొక్క వేసేసి వేస్తారు. తర్వాత వేసిన తర్వాత మనకి నీటి పారుదల విధానం కానీ, అంటే ఎన్ని రోజులకి నీళ్లు పెడతారు? ఎవ్రీడే అండి. వేసిన దగ్గర నుంచి దీనికి నీరు ఎక్కువ కావాలండి. ఓకే, వాటర్ ఎక్కువ కావాల్సిన పంట ఇది. సో ఎవ్రీ డే దీనికి ఆల్మోస్ట్ 3 hours ఇస్తామండి. ఆల్మోస్ట్ 60 లీటర్స్ పర్ ప్లాంట్ ఎవ్రీ డే పడుతుంది. ఇవ్వాల్సిందే అండి. ఎవ్రీ డే ఇస్తాం. వర్షాలు పడినప్పుడు ఆపుతామండి. ఉత్తప్పుడు అయితే మటుకు 60 లీటర్స్ పర్ ప్లాంట్ ఎవ్రీ ప్లాంట్ కి. ఓకే, దీన్ని బట్టి జామ పంట అనేది ఖచ్చితంగా వాటర్ ఉంటే మాత్రమే వేసుకోవాలి. తెలిసిపోతుంది మీకు సమ్మర్ లో ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు క్రాప్ పడిపోతుంది. సో వాటర్ బాగా ఉండి అన్ని చేయగలిగితే ఈవెన్ సమ్మర్ లో కూడా మంచి క్రాప్ తీయవచ్చు మేడం ఇది. ఓకే. జనరల్ గా మనకి ఇప్పుడు సీజనల్ అంటే ఆ టైంలో కాస్ట్లు తక్కువే ఉండొచ్చు, కానీ సీజన్గా ఇప్పుడు అందరూ ఒకేసారి హార్వెస్టింగ్కి వచ్చింది అనుకోండి, కాస్ట్లు నార్మల్గా ఉంటాయి, ప్రైస్ పడిపోతుంది. మరి అలాంటప్పుడు మీరు ఎలాంటి విధానాలని? పర్వాలేదు మేడం. ఈవెన్ జాంకాయ మీకు 12 రూపీస్ నుంచి 13 రూపీస్ ఏం వచ్చినా కూడా వర్కౌట్ అవుతుంది మేడం. పర్ కేజీ 18 రూపీస్ వస్తే మంచి ప్రైస్ మేడం. అదే 18 and above వస్తే గ్యారంటీ మంచి బంపర్. పర్ కేజీ మీరు అనేది? పర్ కేజీ. కానీ మామూలుగా ఇప్పుడు మేము బండ్ల మీద బయట పెట్టి అమ్ముతున్నారు. ఒక కేజీ ప్రైస్ ఎప్పుడు కూడా మీకు అదే నాకు షాకింగ్ ఉంది. మీరు ఒక కేజీ 18 రూపాయలు అట్లా అంటున్నారు, కానీ ఒక్కొక్క కాయని 10 రూపాయలకి అమ్ముతున్నారు ఒక్కొక్క కాయని. అదే కదా మేడం. ఇప్పుడు మాకు ప్రైస్ మాకు ఫామ్ లోనే 28 నుంచి 30 రూపీస్ ఉంది కేజీ. ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి రథాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను యావరేజ్ చెప్తున్నాను. సో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మేడం. 12 రూపీస్ నుంచి 28 రూపీస్ దాకా ఫ్లక్చుయేషన్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సీజన్. ఒక కేజీకి అంటారు. మామూలుగా ఎన్ని వస్తాయండి కేజీకి? సైజుని బట్టి జనరల్ గా మేడం ఒక 6 పెద్ద సైజు అయితే, చిన్నవి అయితే ఒక 12 దాకా వస్తాయి మేడం. ఓకే అండి. ఇప్పుడు ఇది ఏం వెరైటీ అండి మరి ఇంతకి? ఇదంతా పింక్ వెరైటీ మేడం. ఇది మొత్తం ఓన్లీ యాక్చువల్లీ ఇది ఓన్లీ ఫర్ జ్యూస్ అండి. ఇది మాకు ఎక్కువ రియల్ జ్యూస్ కి వెళ్తుంది. రియల్ జ్యూస్. నార్మల్ గా అసలు జామ సాగులో వచ్చే ఛాలెంజెస్ అంటే అసలు ఏం చెప్తారు? మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు సార్? పెస్ట్ మేడం. మిల్లిమగ్గు వచ్చింది అంటే మటుకు చాలా దెబ్బ మేడం. అండ్ ఒక్కొక్కసారి అయితే ఒక సీజన్ లో ప్రతి కాయలో 4-5 పురుగులు ఉన్నాయి.
అయ్యో. సో అవి జ్యూస్ కేసి జనాలను కూడా చంపలేం. సో అవన్నీ తీసి కొల్లబెట్టి పడేసాం కానీ బయటికి పంపించలేదు మేడం అప్పుడు. సో మిల్లీమగ్ ని కంట్రోల్ చేయక అదే పెద్ద థ్రెట్ మేడం. సో మిగతావన్నీ ఈజ్ కంట్రోలబుల్. సో మిగతా పెస్ట్ ఏదన్నా కూడా కంట్రోల్ చేయొచ్చు అండి. అంటే దీనికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి మల్టిపుల్ క్రాప్స్ చేస్తున్నాం కాబట్టి దీని వల్ల అవతలకు మిల్లీబగ్ వెళ్ళడం, అవతల దాన్ని దీనికి మిల్లీబగ్ రావడం, ఆ ప్రాబ్లమ్స్ ఒకటి ఎక్కువ ఉన్నాయండి. సార్ ఇప్పుడు మీరు జనరల్ గా అన్నారు హార్వెస్టింగ్ కి మ్యాన్ పవరే వాడుతున్నాము అని, నేను కూడా చూసాను అక్కడ. అంటే ఎలా అండి, అంటే ఎంత మంది పడతారు అసలు? మాకు రోజుకి 20 మంది వస్తారు మేడం. పర్ డే సరిపోవట్లేదు. అంటే మాకు మ్యాన్ పవర్ దొరకట్లేదు. మీరు చూసే ఉంటారు కదా, చెట్ల కింద చాలా కాయలు రాలిపోతున్నాయి. అవునవును. ఏ రైతు కూడా రాలబెట్టుకోవాలని అవడం అనుకోరు కదా, మ్యాన్ పవర్ వల్లే. ఇప్పుడు ఎల్లుండి నుంచి వరలక్ష్మి రథం ఆల్రెడీ చెప్పేశారు, రేపటి నుంచి రాంగ్ సార్ అని. మనం ఏం చేయలేం. ఇప్పుడు అది ఉండేది కాదు కదా, పెరిషబుల్. ఇది రేపు పడిపోయిందంటే ఏమి చేసేది ఏం లేదు, వాళ్ళకు అలా బతిమాలుకొని చేయించుకోవడం తప్పించి ఇంక అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వస్తున్నారు కదా వాళ్ళేనండి హార్వెస్టింగ్ చేసేదంతా. ఒక బ్యాచ్ 13 పీపుల్ ఉన్నారు మేడం వీళ్ళు. సో వాళ్ళే రెగ్యులర్ గా వస్తారు. అంటే ఎలా మరి అవుట్ సైడ్? వీళ్ళు అవుట్ సైడ్ నుంచి వస్తారు. ఓకే, రెగ్యులర్ గా అంటే వాళ్ళే వస్తారు? అవునండి, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళే వస్తుంటారు. ఓకే, అంటే ఎంత అండి వాళ్ళకి జనరల్ గా కూలి కానీ అదంతా? పర్ డే 400 పర్ డే. ఎన్ని డేస్ వస్తే అంత 400. ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్తారు? మార్నింగ్ 8కి వస్తారు మేడం, 5కి వెళ్ళిపోతారు. 8కి వచ్చి 5కి వెళ్ళిపోతారు. ఇంకెంతమంది వస్తే అంతమందికి ఇవ్వాల్సిందే. అండ్ మాకు ఎంతమంది అయినా కావాలి మేడం, ఇంకా కావాలి. 50 మంది ఉన్నా సరే మేము తీసుకోవడానికి రెడీ. కానీ మాకు మనుషులు దొరకట్లేదు చుట్టుపక్కల. ఎందుకంటే వర్షాలు పడిన తర్వాత అందరు రైతులకి ఒకటేసారి అవసరం ఉంటుంది. సో మన దగ్గర ఎప్పుడు అంటే 365 డేస్ మన దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు వస్తున్నారు. సో మరి ఇలాంటి పండుగలప్పుడు అది కూడా మనం కూడా ఏమి కాదనిలేము. అవునవును, అది వాళ్ళకి కూడా పండుగ. ఓకే, సో మామూలుగా ఇప్పుడు కోసిన తర్వాత ఎలా వెయిట్ లో వేస్తారు? తీసుకుంటాం మేడం. మీరు ఇందాక చూసినట్టున్నారు కదా క్రేట్స్ ఉన్నాయి. ఆ క్రేట్ జనరలీ వాడు వచ్చి పేమెంట్ చేసుకుంటాడు మేడం. సో రెండు రకాలు. ఒకటి మన ట్రాన్స్పోర్ట్ తో మండికి పంపిస్తాం, అదే బాగా ఎక్కువ ఉందనుకోండి వాడే లారీలు డైరెక్ట్ గా ఇక్కడికి పంపిస్తాడు. ఇక్కడే పేమెంట్ చేసుకుంటారు. పేమెంట్ చేసుకుని మనకి ఏ రోజు బిల్ ఆ రోజు ఇస్తారు మేడం. మంత్లీ 3 మంత్లీ ఒకసారి పేమెంట్స్ మనకి కలుస్తారు. ఇప్పుడు పండిన కాయలు కానీ అవి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయండి? అంటే ఎలాంటి అంటే అంటారు మేడం, చూడు ఇక్కడ నుంచి అక్కడ పంపించేసిన తర్వాత దీంట్లో తక్కువ ఉన్నాయి, లేకపోతే 2 కేజీలు తగ్గించేయడం ఒక దాంట్లో నుంచి. అది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక క్రేట్ పంపించి 20 కేజీలు ఉందనుకోండి, క్రేట్ లోని 2 కేజీలు పోయిందండి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం కదా, ఇక్కడ బాగానే మనకు తెలియదు. అందుకనే వాడు లారీలు పంపించి ఇక్కడే తీసుకుని వెళ్ళాడు అనుకోండి, మనకు అప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. మీరు దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. బట్ వాళ్ళు రారు అస్తమానం. వాళ్ళకి డిమాండ్ ఉంటే మన దగ్గరికి వస్తారు, డిమాండ్ లేకపోతే మనమే వెళ్ళాలి. ఇంకంతే, తప్పదు, ఏం చేస్తాం. డిమాండ్ మీద నడుస్తుంది ఏదైనా బిజినెస్ అయినా ఇంకేమైనా. సార్ అయితే ఇప్పుడు మామూలుగా చిన్న రైతులు కూడా చేస్తూ ఉంటారు. సో మార్కెటింగ్ అంటే వాళ్ళకి ఎలా, కొంతమందికి అంతగా ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇది మేము లార్జ్ స్కేల్లో చేస్తున్నాం కాబట్టి మండి వాడికి గ్యారంటీ మేము ఇంత ఇస్తామని. మేము వాడికి తప్పించి వేరే వాడికి కూడా ఇవ్వం మేడం. ఇప్పుడు మా తోటలోకి వచ్చి ఒక 4-5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం మేము కోసుకుంటాం అని చెప్పినా కూడా మేము అమ్మమండి వాళ్ళు. ఎందుకంటే ఆ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి. సో అసోసియేషన్ బోత్ సైడ్స్ ఉండాలి కదా. సో వాడు అక్కడ మార్కెట్ ఉన్నా లేకపోయినా ఏదో ప్రైస్ కన్నా మన దగ్గర తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేను 10 మందిని తీసుకొచ్చాను అనుకోండి, మండి వాడు కూడా రేపొద్దు వాడు ఇంకొకటి చూసుకుంటాడు. సో మనకి రెగ్యులర్ గా ఎవరితోనైతే చేస్తున్నామో ఆ నమ్మకం మీద వెళ్ళాలి మేడం. మనం మార్చేసి ఒకడెవడో 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాడని సడన్ గా తీసుకొచ్చి వాళ్ళు చేయించామంటే మేబీ ఆ సీజన్ వరకు ఉంటాడు వాడు, ఆ నెక్స్ట్ సీజన్ కాడు ఉంటాడో లేదో కూడా మనకు తెలియదు. సో అందుకు మేము ఒక్కడితోనే చేస్తున్నాం మేడం గత 6 years నుంచి. వాళ్ళని ఏం మార్చలేదు. అండ్ వాళ్ళు జెన్యున్ గా పేమెంట్స్ ఇస్తున్నారు. అంటే మార్కెట్ ప్రైస్ మనకి తెలుస్తుంది ఏం నడుస్తుంది అన్నది. 1 రూపీ 2 రూపీస్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది కానీ బట్ మన కాయ మనం పంపించింది ఏది వేస్ట్ అవ్వదు అనే గ్యారంటీ ఉన్నది కాబట్టి ఇంకా అతనితోనే కంటిన్యూ చేస్తున్నాం మేడం. రైతులు ఎవరన్నా చేయొచ్చు మేడం. చిన్నదైతే వాళ్ళు పట్టుకెళ్ళి అమ్ముకోవాలి. అదే మనం లార్జ్ స్కేల్లో చేస్తున్నాం కాబట్టి మనం లెట్స్ మాకు ఒక్కొక్క రోజు ఏకంగా లారీ వెళ్తుంది, లేకపోతే 2 బొలెరోలు మినిమం పంపిస్తామండి ఎవ్రీ డే.
సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వరమహాలక్ష్మి అది ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు ఉండగానే వేరే వాళ్ళు వచ్చారు, సార్ మేము కోసుకుంటాము, మాకు కావాలి కాయలు, పండగ ఉందని. అయినా మేము వద్దని అన్నాం. ఎందుకంటే ఇప్పుడు వాడికి తెలిసిందంటే మళ్ళీ ఆబ్వియస్లీ ఇట్స్ లాస్ ఆఫ్ ట్రస్ట్ కదా. సో మేము బయట వాళ్ళు ఎవరిని ఏమీ చేయమండి. ఇప్పుడు వాడు 38 రూపీస్ ఇస్తానండి ఇందాక, వీడికైతే మేము 28 రూపీస్కి ఇస్తున్నాం. కానీ వాడితోనే వెళ్తే వాడికి మిగలాలి కాబట్టి అని వీళ్ళు వచ్చి ఒక 100 కేజీలకు వస్తారు, 200 కేజీలకు వస్తారు. మనం ఇన్ని టన్నులు అమ్మినప్పుడు ఆ 100-200 కేజీల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో మీరు కూడా ఇంకా అసలు బయట వాళ్ళకి చేయమండి అసలు. ఓకే అండి. సో చూస్తుంటే అసలు చాలా బాగుందండి. కోస్తానే ఉన్నారు, పొద్దున్న నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరో ఒకరు పనులు చేస్తానే ఉన్నారు. నెల రోజుల నుంచి కోస్తున్నారు మేడం, అయినా సరిపోవట్లేదు. ఇంకా అసలు సరిపోవట్లేదు. 50 మంది ఉన్నా కూడా కొయ్యొచ్చు రోజు. ఇంకొక 50 మంది ఉన్నా కానీ వచ్చితే మీరు వర్క్ ఇస్తారు పని చేసి. అంటే కొన్ని రోజులు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఊర్ల నుంచి కూడా బయట నుంచి కూడా తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు వర్షాలు పడ్డ వాళ్ళు వాళ్ళ సొంత భూములు ఉంటాయి, వాళ్ళ వ్యవసాయాలు ఉంటాయి, వాళ్ళు రావంటారు. సో మనం చేసేది ఏం లేదు. కరెక్ట్, నిజమేనండి. ఇప్పుడు చాలా తక్కువైపోతుంది కదా, ఎవరు పని చేస్తలేదు చాలా మంది. అంటే ఫ్యూచర్ లో వీళ్ళు దొరుకుతారో లేదో కూడా డౌట్ ఏనండి, అదే భయం. ఇప్పుడు మనం పంట అంటే పండించగలం, ఆ తర్వాత కొయ్యాల్సింది అయితే మనుషులే, వేరే దీనికి ఏమి మిషన్స్ ఏం లేవు నిజంగానే, వీటికైతే ఏం లేవు. డెఫినెట్ గా మనకి మనుషులు కావాలి. సో లాస్ట్ ఇయర్ 330 రూపీస్ ఉండేది, వాళ్ళు 400 డిమాండ్ చేసినా మా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు, ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాల్సిందే కదా, ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది మేడం, అక్కడ వచ్చేది తగ్గుతుంది మేడం, కూళ్ళు పెరిగిపోయి మేడం. కానీ మాకు అక్కడ ఇచ్చే ప్రైస్ 5 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నది, ఆ డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. కూలాలండి ఇలా ట్రాక్టర్ లో మీరే తీసుకొస్తారా, ఎలాగా తీసుకెళ్తామండి? మీరే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీదే. అయ్యో అసలు ఏం మిగలకుండా అయిపోయేలాగా ఉంటుంది, అసలు అలా అయిపోతుంది. కాస్ట్ అదే ఉంటుంది కానీ వచ్చే ప్రొడక్షన్ ఖర్చులు అవన్నీ పెరిగిపోతాయి. నేను అంటలేదు మేడం, అంటే జనరల్ గా ఇంకా మనుషులు వచ్చిస్తే జనరలీ మన దగ్గర పని చేసే వాళ్ళు కూడా బాగుండాలి. సో ఏదో మనం ఒకరే మేము ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పండగలకి బట్టలు ఇస్తాం, నెక్స్ట్ ఏమి ఇచ్చినా కూడా డెఫినెట్ గా మేము ఐటీని అయితే మేము వాళ్ళని మ్యాచ్ చేయలేము వాళ్ళు. కరెక్ట్. సో వాళ్ళ థింకింగ్ కూడా అంతే ఉంటది. సో ఇప్పుడు ఎవరో నా పక్క ఫామ్ ఎవడో 420 430 అన్నాడు అనుకోండి, వెళ్ళిపోతారు అంతే, మనమన్నా అంతే కదా అది. సో మళ్ళీ అది మేము మ్యాచ్ చేయాలి. మ్యాచెస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అన్ని చూసుకుంటే కాబట్టి ఇన్నాళ్ళు మేము వాళ్ళు రిటైన్ చేయగలుగుతున్నాం, లేకపోతే అది కూడా ఉండదండి. మీ సొంతగా పని వాళ్ళు కూడా ఉన్నారు, సొంత మనిషి ఇక్కడ 12 ఫ్యామిలీలు ఉన్నాయి మేడం, వీళ్ళు వాళ్ళు వస్తేనే ఇంతవరకు అవుతుంది మేడం, లేకపోతే ఇంకా అసలు. ఓకే, ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపించింది అంటే వ్యవసాయం అంటే అసలు ఏంటి, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే జనరల్ గా ఓవరాల్ గా జామ్ అనే కాదు, వ్యవసాయం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది, దానికి ఉండే సాధక బాధకాలు దానికి ఉన్నాయి, అయినా సరే కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. సో మనం టాబ్లెట్లు తినైతే బతకలేం కదా, ఏదో ఒకటి తినాలి. అది ఏదన్నా కానివ్వండి, ఏదో ఒక ఫుడ్. మేబీ ఫ్యూచర్ లో అది కూడా జరగొచ్చేమో నాకు తెలియదు. అట్లీస్ట్ మనం మనుషులు అన్నోళ్ళు ఇవన్నీ తినే రోజు వరకు అయితే వ్యవసాయం సాగుతుందండి. అండ్ ఎవ్రీథింగ్ ఈ సైకిల్. ఇప్పుడు ఐటీ పడిపోయింది అంటున్నారు, నెక్స్ట్ ఏఐ వస్తుంది అంటున్నారు, అండ్ రాని వాళ్ళు మళ్ళీ అందరూ మళ్ళీ మేబీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఏమో మేబీ. ఓకే, సో మీరు ఓవరాల్గా అయితే చాలా మంచిగా, మీరు ఎంత చదువుకున్నా ఎన్ని వర్క్స్ చేసినా మీకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తో, అలాగే మీరు కూడా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు. సో అలా మీరు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే మేము ఎప్పుడు చేయలేదు, లైక్ మీ ఫాదర్ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు మన ఊర్లోకి వెళ్తే వింటాం, మీ తాత ఎలాగా చేసేవాడు వ్యవసాయం, అలా చేసేవారు అని, అదొక ఇన్స్పిరేషన్. సో ఆ రోజుల్లో సైకిళ్ళు మీద వెళ్ళి తోటలేసి, మాకు అక్కడ ఇంతకు ముందు అక్కడ ఉండే ఫామ్ లో మేడం 55 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ఉండేది. సో ఇప్పుడంటే గూగుల్ వచ్చింది, అన్ని వచ్చాయి కాబట్టి మనకి ఎక్కడే మొక్కలు దొరుకుతాయి అనేది సోర్స్ చేసి కొనుక్కోవడం పెద్ద కష్టం కాదు. బట్ ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు వీళ్ళు ఎలా తీసుకొచ్చేసారు అన్నది ఇది. సో వాళ్ళే అంత బాగా చేసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా, టెక్నాలజీని బట్టి కొంచెం. ఓకే, మామూలుగా ఇప్పుడు మనం చాలా చూస్తున్నామండి ఈ మధ్య టమాటాలు రోడ్డు మీద పడేసేది, నష్టం. అది కూడా సేమ్ ప్రాబ్లం. టొమాటో లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు, చిక్బల్లాపూర్ అదిని నాకు తెలుసు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టి చూసుకునేవారు. ఎందుకంటే టొమాటో 120 140 వరకు వెళ్ళిపోయింది కేజీ. సో ఇయర్ రేట్ ఉంది కాబట్టి అందరూ అదే టైంకి వేస్తారు, వేయడంతో మళ్ళీ ఇది పడిపోతుంది. సో జనరల్లీ మనకి అక్కడ వర్షాలు ఒక దగ్గర పడి ఒక దగ్గర పడలేదు అనుకోండి, రెండో రైతుకి గ్యారంటీగా అది అడ్వాంటేజ్ అవుతుంది. వర్షం పడిందంటే టొమాటో పాడైపోతుంది కదా. సో
అది ఒక 2 years ఎలాగ ఉంటుంది, 2 years అలాగ ఉండొచ్చు, దానికి మనం ఏం చేయలేము ఓకే, అది ఇంకా ప్రకృతి నేచర్ అంతే ఉంటుంది అంటారు. ఒక చోట పడితే ఇంకొక చోట రైతులకి ఇది అవుతుంది. మీరు చాలా బాగా మంచిగా వ్యవసాయం అయితే చేస్తున్నారు. నేను చూస్తున్నాను, 1 కాదు 2 కాదు, మీరు ఈ కోకోనట్ కూడా పెంచుతూ ఉన్నారు. ఆల్రెడీ చూసాను, చాలా చెట్లు కనిపిస్తా ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మేడం మొత్తం ఈ ఫామ్ లో. ఓకే, ఫామ్ పేరు వనం అండి, వనం ఫార్మ్స్. సో చాలా రకాల చెట్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంకో పక్క నెమళ్ళు అరిచే సౌండ్స్ కావచ్చు. ఆల్మోస్ట్ ఒక 300-400 పీకాక్స్ ఉన్నాయి మేడం. ఓకే, బికాజ్ ఇది ఫారెస్ట్ ఏరియా కదా, సో అందులో నుంచి వచ్చేసి మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వాటిని ఎవరు హార్మ్ చేయరండి, వాటిని కూడా సొంత బిడ్డల్లో చూసుకుంటారు ఇక్కడ. సో అందుకని అవి కూడా ఫ్రీగా తిరగలుగుతున్నాయి, వస్తున్నాయి, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాయి. సో అంటే బేసిక్ అక్కడ ఫారెస్ట్ కొట్టేయడం వల్ల ఏంటంటే వాటికి కూడా ఏమీ ఫుడ్ లేదండి. సో వాటికి దొరికేది ఇప్పుడు మన దాంట్లోనే. సో వస్తాయి. అండ్ అవి ఉండడం వల్ల మాకు పాములు కూడా లేదండి. మాకు ఎక్కడ ఫామ్ లో పాము అనేది కనపడలేదు. ఇన్ని 400-500 పీకాక్స్ ఉంటే ఇంకా మనకి ఏమి పాములు ఉంటాయి. పాము అనేది మాకైతే ఇప్పుడు వచ్చి ఇబ్బంది లేదండి. 5 years నుంచి చూస్తున్నాం. మేబీ బికాస్ ఆఫ్ ద పీకాక్స్ అనుకుంటా. ఇంత ఫామ్ లో ఎక్కడో దగ్గర ఉండాలి కదా, బట్ అస్సలు చూడలేదండి ఇప్పుడు దాకా. అంటే చూసేవండి, ఉంటాయి ఖచ్చితంగా, అంతే చాలా రేర్ అండి, చాలా తక్కువ. ఓకే సార్, ఇందాక నేను చూసాను అక్కడ ఒక 20 వరకు ఉన్నాయి, చాలా బాగా తిరుగుతా ఉన్నాయి. మీకు ఎర్లీ మార్నింగ్ 5:30కి అలాగైతే మేడం మీకు ఒక పెరేడ్ కింద వెళ్తాయి, ఇట్టించట్ క్రాసింగ్ మాట, చాలా బాగుంటది. ఓకే ఓకే, సో ఓవరాల్ గా అయితే చాలా బాగా చేస్తున్నారండి. లేకపోతే ఇప్పుడు అవకాడో కావచ్చు, లేకపోతే మీరు అరేకా నట్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఇంకా పక్కన దానిమ్మ సాగు కూడా చేస్తున్నారు. వాటన్నిటి గురించి క్లియర్ గా ఆల్రెడీ సార్ అయితే వీడియో ఇచ్చున్నారు. నేను వాటి వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. కొత్తగా స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా సార్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే ఈ వీడియోలో జామ సాగు గురించి చెప్పారు. సో మొత్తం క్లియర్గా ఎలా చేస్తున్నారు ఏంటి అని, మార్కెటింగ్ గురించి కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala, be the boss.